ఇషక్క ఏంటిదా చెప్పు. ఎటు పోతున్నావే? ఎట్లేదే, మా అమ్మ దుకాణం పోయి ఛాయ్ పత్తి ఏమన్నా అయితే పోతానా. అవునా? సరే గాని ఇలా బల్లేదు కదా, బోళ్ళ మట్టి కోయేద్దామా? మొత్తవా? నీకు పోయి ఇయ్యాలి తీరిందా? అయ్యో అత్త ఏమైతుంది? నాకు ఇవాళ ఇంట్లోకి వచ్చాడు పని ఉన్నది. మా అమ్మ ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టని తెలుసా? మీ అమ్మని బట్టిన రాదే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే అత్త గాని మన ఇద్దరైనా ఇంకెవరినైనా పిలిచినావా? అవంతికి ఉన్నది, ఆ రెట్ల గిట్ల దాన్ని కూడా తీసుకొని పోదాం. మన ముగ్గురితో తవ్వుడు అవుతుందా? ఇంకెవరన్నా పిలుద్దామా? అవును, మీ సన్ననే ఉన్నాడు కానీ ఎప్పుడు ఇండ్ల పండు తిరుక్కుంటా ఉంటా, ఎప్పుడు ఇండ్ల పండు తిరుక్కుంటా ఉంటా. పిలిస్తే అత్తాడు కానీ. అవును నిజంగానే మా సన్నన్న ఉన్నాడు, నేను పిలిస్తే మాట్లాడు, పోయి పిలుచుకొని వస్తా. నువ్వు అన్నం తిని రెడీ ఉండి నేను దుకాణం పోయి వస్తా. సరేనా? సరేనే. యాందిరయ్యా యాం చేస్తున్నా? అన్నా చెప్పురా రిషి, ఏం కావాలి? అన్న ఒక చాపాత పొడి ఇవ్వవా? ఎంతది? 10 రూపాయలు. అన్న ఒక కురుకురే ప్యాకెట్ ఇవ్వవా? పైసలు మళ్ళీ వచ్చిన తర్వాత ఇస్తా. సరేరా, మళ్ళీ వచ్చినప్పుడు మట్టి ఉంచుకొని. సన్నయ్య సన్నన్నాడా? ఉన్నాడు. ఎందుకే? ఇప్పుడే లేచి ముఖం కడుక్కుంటాడు. అత్తడు కూసో. రాజమాత శివగామి పనికోలేదా? పోలేదే ఇయ్యాల. ఎందుకోలేపు చేదన అయితే లేదే, అందుకే ఇయ్యాల పోలే. అయినా ఎందుకెత్తుకున్నావు? నీ మొహం మీద కాకిరెట్టయ్యా. ఎందుకు చెప్పినట్టు మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. వచ్చాడు. సన్నయ్య ఏంటి? అన్నయ్య ఎటు పోతావు? నేనా? నేను రెడీమోనే. ఎందుకే? గోల్మట్టి కట్ట వాడిని టమాటోలు ఇవ్వలేదు. నేను బొల్ల మట్టు కసలేదే. నేను బొల్ల మట్టుకోలే. ఇలా చూస్తున్నా ఇజ్జత పోతుంది. అయ్యో నువ్వు పనికినట్టు చేస్తాను, అత్తేమవుతుంది? అయినా మీతో రాలే, మీతో అత్త నా ఇజ్జత్ మొత్తం పోతుంది. అయ్యో రాదని నువ్వు వద్దవని అందరితో చెప్పిన. ఇంటికాడ ఉండి ఏం చేస్తావురా? వాళ్ళతోటి పోయినా గానీ వాళ్ళకు సాయిదానాన్ని ఉంటావు. నల్లా ఒక పోడా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంటికాడ చేసే ఇక తోడు వాడబడి సప్లైకి పోయింది. పోతా. తీసుకోదామే అవంతిక బోలమట్టిక అయితే మొత్తం రాంగా డబ్బా తీసుకురావే, దూపు అవుతుంది అక్కడ. అందరు అన్న నేను వస్తాలా, తను ఒప్పుకుంటా వస్తాలా? దయ్యాలు ఉన్నాయంటే చల్లగా గడపస్తాను. ఒక చెరువు దగ్గర ఉన్నది కూడా ఒకటి పొలం, అది కూడా మాదే. మళ్ళీ ఇటు సైడ్ ఇక్కడ గెట్ దగ్గర ఉన్నది కూడా మాదే. మా తాత ఉన్నప్పటి నుండి ఉంటాను. అవునే చేతి నీకు తొవ్వేసాను ముంగడ పడిపోతాను. ఏ ఆగన్నయ్య, నాకు తెలియదు మిమ్మల్ని తీసుకొని పోతాన్నా.
ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా సన్ని మామయ్య వెళ్ళి ఆడుకోమ్మా. కాళ్ళు వస్తాను కొంచెం కూర్చున్నా పొలాలలో ఏం కూర్చున్నావు గట్టు అయినా కూర్చున్నావు బాబు ఇక్కడ కూర్చున్నా పాలుగా చెట్టు కింద నీడ మంచిగా ఉన్నది అమ్మ తోడు మొత్తానికి శాతం అవుతలేదుగా చింతకాయ సన్ని మా యొక్క చింతకాయ తెంపియవా తెప్పిస్తా ఏం ఉత్సాహం అండి పరిమాణ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలివి తక్కువ ఉత్సాహం ఈ దుబాయ్ గల్లీలో పాటలు వేసి లేడుగా వీడియోలో బాగా ఘోరంగా దుబాయ్ అది మా అయ్య అప్పుడు వచ్చినప్పుడు బావి కాడ పంపేసి ఉండే అక్కడికి పోయి కొన్ని నీళ్ళు తాగి బాటిల్ అడు పట్టుకరా ఏం చేస్తే తప్పుతుందా పట్టుకొచ్చుకుంటే ఇక అందాల సిగ్గు మళ్ళీ కూర్చున్న వారికి రాదు కానీ ఇవరికే లేట్ అయింది పోదాం పాలు మెల్లగా ఉంది ఇలా ఇక్కడ సరే నా బుడ్డని పోతే ఎందుకు కట్టినావు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా ఏం చెప్పమంటావు ఈ మధ్య నా టైం మంచిగా లేదు ఏమైంది మా నీ టైంకి సెల్లులు గిట్ల కాలిపోయినాయా టైంకి సెల్లులు గిట్ల కాలిపోయినాయా తెలుగు కాకపోవడం కాదే నీ అవ్వని ఎవరు పడతాలు ఇష్టం ఉన్నాడు తిరుగుతాను అంటాను అందరూ ఇంట్లో పడి తిరుగుతాను తిరుగుతాను అందరూ ఏ సాలు ముచ్చడా ఫస్ట్ నువ్వు తవ్వు నా డౌట్గా దిగాన వచ్చినాను వెంకటేశం పొడుచుకొస్తాను ప్లీజ్ మామయ్య అద్దు మనం పోదాం మామయ్య పోదా అద్దు మామయ్య నేను ఇల్లేం ఉన్నా అనుకుని ఘోరంగా భయపడ్డా ఇల్లేం లేవా చిల్లర బిల్లల్లో 19-20 రూపాయలు ఉన్నాయి చెంబులా ఈ పైసలు చిల్లర పైసలు మీరు తీసుకోవాలి చెంబు నేను తీసుకుంటా అబ్బా చెంబేమో నీకు చిల్లరేమో మాక చెంబు మీరు ఏం చేసుకుంటారు నాకా దేనికో దానికి పని చేస్తుంది నాకు ఇది సరే ఈ చాక్లెట్ కన్నా అయితే కానిలేగా అట్టిగా బెదిరి కొట్టినాయి ఎస్